వెల్కమ్ టు అమ్మా రుచి ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే అండి, అందరూ బాగున్నారా? మనలో చాలామందికి దెబ్బలు తగిలినప్పుడు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు కుట్లు వేస్తారు. అలాగే కొంతమంది నాన్ వెజ్ తినని వారు కూడా ఉంటారు. వారిలో బ్రాహ్మణ్స్ కూడా ఉంటారు. ఆ కుట్లు త్వరగా మానాలి అన్నా, దెబ్బలు త్వరగా మానాలి అన్నా, త్వరగా కూలుకోవాలని ఆశపడతాం కదండి. అందుకోసమే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ తినేలాగా సింపుల్గా, టేస్టీగా, రుచికరంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ అల్లం, 2 స్పూన్స్ వెల్లుల్లి. ఈ 3 ఐటమ్స్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. పేస్ట్ చేసుకోవాలి. మూడు ఎండుమిర్చి రెడీగా పక్కన పెట్టుకోవాలి. కుక్ చేసి ఉంచుకున్న రైస్ని ఒక బౌల్లో వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి అందులో వేయాలి. కొంచెం వేగాక మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో ఉంచుకొని వేపాలండి. తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. మీకు కారం ఇంకా కావాలి అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే మానేయచ్చు. ఎందుకంటే అల్లము వెల్లుల్లి కారంగా ఉంటుంది. అందులో మనము ఎండుమిర్చి కూడా ఒక 3 వేసాము. అది కారం అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం కారంగా తినాలి అనుకుంటే మీరు కొంచెం చిన్న 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. మనం ఎంత అన్నం వేసుకుంటామో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అది కొంచెం బాగా తెరలాలి. తెరలిపోయాక సాల్ట్ చూసుకుంటున్నాను నేను, సరిపడినంత. మీరు కూడా సాల్ట్ చూసుకోవచ్చు. అప్పుడే చిక్కబడ్డాక అలా చిక్కదనం రావాలండి. అలా చిక్కబడినప్పుడు మనం అందులో రైస్ వేసుకొని కలుపుకోవచ్చు. ఆ రైస్ని అందులో వేసేస్తున్నాను. శుభ్రంగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఆ పేస్ట్ అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా అల్లం వెల్లుల్లి రైస్ రెడీ అయిపోయిందండి. చికెన్ కన్నా, మటన్ కన్నా, ఆకుకూరల కన్నా చాలా బాగా పనిచేస్తుందండి. డెలివరీ అవుతారు కదా, వాళ్ళకి కుట్లు త్వరగా మానాలంటే ఈ రెసిపీ రైస్ని తయారు చేసి గాయాలు తగిలిన వారికి తినిపించండి, త్వరగా తగ్గుతుంది. ఇలా చేస్తే అండి గాయాలు త్వరగా మానుతాయండి. వాళ్ళు వెంటనే లేచి నడిచేస్తారండి. 7 రోజుల్లో 9 రోజుల్లో కుట్లు విప్పుతారు కదా, వాళ్ళకి వెంటనే మానిపోతాయండి. చక్కగా నడిచేస్తారండి ఈ రెసిపీ తిన్నప్పుడు. ఒకసారి ట్రై చేసి మీరు చూడండి. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ట్రై చేశాక కామెంట్స్లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్పై క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ మా శుభములు.